సహజంగా మానవుల స్వభావం ఎలాగా ఉంటుంది అని అంటే, దేవా నాకు అది దయచేయి, నన్ను ఆశీర్వదించు, నాకు డబ్బు ఇవ్వు, కారు ఇవ్వు, ఇలాగా కోరుకుంటూ ఉన్నారే కానీ నిజంగా దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో తెలుసా? ఏమి కోరుకుంటున్నారో తెలుసా? ఏ రోజైనా మనము దేవా ముందుగా నా హృదయాన్ని మార్చు, నా స్వభావాన్ని మార్చు, నా ఆలోచనను మార్చు, మంచిగా బ్రతుకుటకు, చక్కగా జీవించుటకు, నీలో ఆనందించుటకు, ఇలాంటి కృతజ్ఞత కలిగినటువంటి మంచి మనసు కలిగినటువంటి స్వభావం మనకు ఉండినట్లయితే నిజంగా చూడండి, దేవుడు నిజంగా మనల్ని జ్ఞాపకం చేసుకొని నీకేమి అవసరమో, నీకేమి కావాలో సమస్తం ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక అవన్నీ అడిగే కంటే ముందు మనం ఏమి చేయాలంటే, ముందుగా నా హృదయాన్ని మార్చు, నా ఆలోచన మార్చు, నీతిగాను యథార్థంగాను బ్రతకడానికి నాకు కృపను దయచేయమని మనము దేవుని అడగాలి.